హాయ్ హలో అండి అందరికీ. టుడే మినీ వ్లాగ్ వచ్చేసి నేనైతే కుడాలు చేస్తున్నానండి. కుడాలు అంటే భక్షాలు చేస్తారు కదా, భక్షాలు అంటారు లేదా ఓలిగలు అంటారు, బొబ్బట్లు. అలా ఆ త్రీ కాకోకుండా కుడాలు కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటారు మా సైడ్ కూడా, ఆంధ్ర సైడ్ అయితే. మరి ఇక్కడ తెలంగాణలో ఎక్కడైనా ఏం పేరు పిలుస్తారో తెలీదు నాకైతే. ఇప్పుడైతే ఇంకా పప్పు అయితే ముందుగా క్లీన్ చేసేసుకున్నాం. శనగపప్పు అయితే క్లీన్ చేసేసుకొని పక్కన అయితే వాటర్ పెట్టేసుకోవాలండి. కొంచెం వాటర్ అయితే హీట్ అయిన తర్వాత అందులోకి అయితే శనగపప్పు అయితే యాడ్ చేసేసుకొని శనగపప్పు అంతా మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే పెట్టేశాను స్టవ్ పైన. ఇంకా పప్పు మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. పప్పు అంతా ఉడికిపోయింది, కుక్ అయిపోయింది. బాగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి అక్కడ చేత్తో అలా అంటున్నా కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా బెల్లం, మీకు తగిన స్వీట్కి తగ్గట్టు బెల్లం కూడా వీలైనంత చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని బెల్లం శనగపప్పులో అయితే కలిపేసుకొని ఉడికించుకోవాలండి. మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా ఇలాచి కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇవికోండి ఇలా పప్పు అయితే మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న గోధుమ పిండి ముందుగా కలిపి పెట్టుకున్న చిన్న చిన్న ఉండలుగా అయితే చుట్టుకొని రౌండ్గా అయితే రౌండ్ షేప్లో అయితే చేసుకోవాలండి. అలా చిన్న చిన్నగా చేసుకోవాలండి. చిన్నగా చేసుకుంటే అంత బాగుంటుంది కుడాలు అనేది. కొంచెం రౌండ్గా చేసుకున్న తర్వాత ఇంకా లోపల స్టఫింగ్ అయితే ఇంకా బెల్లము అండ్ శనగపప్పు మిక్సీ పట్టుకున్నాం కదండి, అవైతే స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఇలా హోల్డ్ అయితే చేసుకోవాలండి. అలా కొంచెం మీ స్వీట్నెస్ తగ్గట్టు బెల్లం వేసుకున్న తర్వాత అలా హోల్డ్ చేసుకొని అలా అతికించుకోవాలండి. గోధుమ పిండి అలా అతికించేసుకొని అయితే పెట్టేసుకోవాలి. చూడండి అలా హోల్డ్ చేసుకొని అలా అతికించేసుకొని పెట్టేసుకున్న అన్నీ కూడా మొత్తం అలానే చేసేసుకుంటానండి. బాగుంటాయండి. టేస్ట్ మాత్రం డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. బాగుంటాయండి, టేస్ట్ సూపర్ ఉంటాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. మొత్తం అయితే చేసేసుకొని పెట్టేసుకుంటానండి. ఇదిగోండి అయిపోయాయి. డీప్ ఫ్రై కూడా చేసేసానండి. అలా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉన్నాయి అనేది. లోపల సాఫ్ట్గా, పైన కొంచెం లేయర్ వచ్చేసి క్రిస్పీగా బాగుంటాయండి. టేస్ట్ మాత్రము ఎవరైనా తప్పకుండా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చేసి కామెంట్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయి అనేది. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ టుమారో. ట్రై చేయండి తప్పకుండా. బాయ్.